వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. ఈరోజు మనము ఎస్టర్డే స్క్వేర్స్లో 11 to 19 స్క్వేర్స్ వరకు చెప్పాము. ఈరోజు మనము స్క్వేర్స్లో 11 to 99 స్క్వేర్స్ వరకు షార్ట్ కట్స్ ఎలా నేర్చుకోవాలో చెప్తాము. సో ఈ స్క్వేర్స్ నేర్చుకోవడం వల్ల ఇంకో యూస్ఫుల్ కూడా ఉంటుంది మీకు. 2 డిజిట్ మల్టిప్లికేషన్, కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్ తీసుకుందాం. 23 స్క్వేర్స్ మనం 2 టైమ్స్ రాద్దాం. 23 స్క్వేర్ అని మీన్స్ 2 టైమ్స్ 23 into 23. సో దీనికి చేయాల్సిన షార్ట్ కట్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 23 2 టైమ్స్ వేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ లాస్ట్ డిజిట్ని 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేయడం. సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్స్ అండ్ ఎడిషన్. థర్డ్ స్టెప్ ఫస్ట్ 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేయడం. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ స్టెప్. దిస్ ఇస్ సెకండ్ స్టెప్. దిస్ ఇస్ థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్కి వెళ్దాం. లాస్ట్ 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేయడం. 3 3s ఎంత? 9. నౌ సెకండ్ స్టెప్ మీన్స్ 2 into 3 అంటే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్. ఓకేనా? అగైన్ ఎడిషన్ చేయాలి. ఇట్ మీన్స్ ఇక్కడ రాస్తున్నాను, చూసుకోండి ఒకసారి. 2 into 3 ప్లస్ 2 into 3. 2 into 3 హౌ మచ్? 6 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. 2 ఇక్కడ రాస్తున్నాం, 1 క్యారీ చేసుకున్నాం. నౌ థర్డ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 2 4. 4 plus 1 5. Now 23 square how much? 529. Okay. For example, other number తీసుకుందాం. For example 76 square తీసుకుందాం. Any times? 2 times. 6 6 36. Okay. Now cross multiplication. 7 6 42 plus 7 6 42. 42 how much? 84. 84 plus 3 87. 7 ఇక్కడ 8 again carry అవుతుంది. Now 7 7s 49. 49 plus 8 17 5 57. Now 76 స్క్వేర్ ఎంత వచ్చింది? 57 76. సో ఇది మనకు ఎగ్జామ్ టైమింగ్లో ఓకే బాగానే ఉంది. ఈ స్టెప్స్ యూజ్ చేయడం వల్ల రఫ్ పేపర్ అనేది ఎక్కువ యూస్ అవుతుంది. దట్స్ వై మనం ఇంకో మెథడ్లో కూడా చూసుకోవచ్చు. ఇదే మెథడ్ కానీ విత్ ఇన్ సెకండ్లో అండ్ మనము ఈ వర్టికల్ లైన్స్లో మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఏం చేసాము ఈ స్టెప్లో? ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ 2 డిజిట్ని మల్టిప్లై చేసాం. 3 into 3 ఎంత? 9. తర్వాత ఏం చేసాము? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్, దాని తర్వాత లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్. సో 2 into 3 ఎంత? 6. 3 into 2 again 6. 6 plus 6 12. సో 2 ఇక్కడ రాసాం, 1 క్యారీ చేసుకున్నాం. తర్వాత స్టెప్ ఏం చేసాం? ఫస్ట్ 2 డిజిట్ని మల్టిప్లికేషన్ చేసాం. ఫస్ట్ 2 డిజిట్ అంటే 2 into 2 ఎంత? 4 అవుతుంది. 4 plus 1 ఎంత? 5. ఓకేనా? వన్స్ అగైన్ మనం ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి తీసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది. For example, any number as you wish. 73 స్క్వేర్ చూసుకుందాం. ఎనీ టైమ్స్ అన్నా నేను
2 times. 73 into 73. సో ఫస్ట్ ఏం చేశాను నేను, ఫస్ట్ 2 లాస్ట్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేశాను. 3 into 3. దీంట్లో 73లో లాస్ట్ డిజిట్ ఏంటి 3, ఈ 73లో లాస్ట్ డిజిట్ 3. 3 into 3 9. నౌ సెకండ్ స్టెప్ ఏంటి, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్. ఫస్ట్ డిజిట్ ఏంటి ఇందులో 7, లాస్ట్ డిజిట్ 3, అగైన్ లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేయాలి. సో 7 3s ఎంత 21, అగైన్ 7 3s 21, 21 plus 21 42. సో 2 క్యారీ చేస్తాం, 4 పక్కన రాసుకున్నాం. నౌ ద లాస్ట్ స్టెప్ ఏంటి, 7 into 7. ఫస్ట్ 2 డిజిట్ని మల్టిప్లై చేస్తాం. 7 into 7 49. 49 plus 4 ఎంత అవుతుంది 3, 13 5 53. నౌ 73 స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 53 29. దీనివల్ల మల్టిప్లికేషన్స్ ఎలా యూజ్ అవుతుంది, 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ నెంబర్ తీసుకోండి, 23 into 46. సో సేమ్ యాస్టీస్గా ఇదే ప్రాసెస్ని మీరు స్క్వేర్ చేయొచ్చు, యాజ్ యూజువల్గా 2 డిజిట్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. 3 into 6 ఎంత 18, 4 3s 12 ప్లస్ 2 6s 12 ఎంత 24. 24 ప్లస్ 1 25, అంటే 2 ఇక్కడ క్యారీ చేసుకున్నాం. నౌ 2 4s 8 ప్లస్ 2 10. నౌ 23 into 46 మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది మనకు 1058. సో ఇది డైరెక్ట్గా మనం అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అవుదాము అనుకుంటే ఈ ట్రిక్ని యూజ్ చేసుకుందాం అనుకుని అట్లీస్ట్ 21 నుంచి 99 స్క్వేర్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇదే మెథడ్లో ఓన్లీ యూజ్ ఇట్. ఈ మెథడ్లో యూజ్ చేసుకుంటే మనకు గ్రిప్ వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.